నిజామాబాద్, నల్గొండ అన్ని జిల్లాల్లో ఈ వేసవికాలం బోనస్ గురించి కానీ వానాకాలం బోనస్ గురించి కానీ కొన్ని ఏరియాల్లో ఈ కొనుగోలు కాటాలు పెట్టినప్పుడు తూకం అనేది 41.5 నుంచి 4700 వరకు రైస్ మిల్లర్ పెంచారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఎకరానికి 50 కావాల్సిన పంటలన్నీ 32 బస్తాలకు కూడా కావట్లేదు బీపీటీ. ఒక్క ఆవేశమైన చెప్తున్నానండి, నారు మడి పోసిన కాడి నుంచి నాటేసిన కాడి నుంచి పొట్ట మీదకి వచ్చిన కాడి నుంచి తెగుళ్ళ వరకు, తెగుళ్ళు అయిన తర్వాత నుంచి లాస్ట్ వరకు అన్ని అమంతరాలు అధిగమించి లాస్ట్కి వస్తే ఈ వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల, మీ మోసపూరితమైన మాటల వల్ల రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఒకటండి, రైతు పొట్ట కొట్టినోడు, రైతుని ఇబ్బంది పెట్టినోడు ఎవడు బాగుపడు. ఆవేదన పట్టదా? తరుగు తీసేస్తారు. బోనస్ ఇస్తామని ఇటువైపు చెప్తూ సన్నం మరీ తెల్లగా ఉండాలి, నల్లటి ఏమి ఉండకూడదంటే రైతులు ఏమన్నా దానికి కావాలని చేశారా? కొన్న రైస్ మిల్లులో మేము అడుగుతూ ఉంటే మంచిగా రైస్ ఉన్నా కానీ వంకలు చెప్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు. నేను స్వయాన చూశాను కొన్ని రైస్ మిల్లులో రైస్ సూపర్గా ఉన్నాయి. మీ అధికారుల అసమర్థత వల్ల, మీ దరిద్రపు వ్యవహారాల వల్ల నష్టపోతున్నారు రైతులు. ఈరోజు రైతులు ఎంత ఆవేశంగా రగిలిపోతున్నారంటే ఎప్పుడు చూడని విప్లవం ఈరోజు రైతులు ద్వారా వచ్చింది. ఇక 4 రోజులు ఆగితే మొత్తం అందరూ స్ట్రైక్ చేస్తారు. దేశం మొత్తం ఈ ఉద్యమం అనేది దేశం మొత్తం వస్తుంది. అందుకే మీరు రైతుల పక్షాన్ని నిలబడండి. రేవంత్ రెడ్డి గారు, మీ వల్ల కాదు అనుకుంటే వదిలేయండి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, తప్పుకుంటారా, మీ డిసిషన్ మీదే ఉంటుంది. ఎందుకండి రైతులు వచ్చి